హలో మేడం, మీరు చెప్పిన కారు వస్తుంది. అది ఇక్కడి వరకు రాకూడదు. చెప్పింది గుర్తుందిగా, కానీ చేయండి. అలాగే మేడం. అది ఎవరు అని అడిగారు కదా, తను ఎవరూ కాదు. హలో, ఎవ్వరు బాస్ మీరు? కారుకి అడ్డంగా వచ్చారు. ఓ, ఏదైనా హోలీ పండుగ మామూలు కోసమా? హోలీ ఎప్పుడూ అయిపోయింది కదా. ఆ, అయితే ఉగాది చందా కోసం అనుకుంటా. ఉగాది చందా. ఓ, పచ్చడి చేసుకోవడానికి అనుకుంటా. పచ్చడి చేసుకోవడానికి కాదు, నరికి ముక్కలు చేయడానికి. ఓ, మీరు మామిడికాయలు కొట్టేవాళ్ళ? మాకిప్పుడు అక్కర్లేదులే బాబు. పల్లవి, మనం వెళ్దాం పద. ఏయ్, మీరు వెళ్ళేది ఫ్యాషన్ షో కని మాకు తెలుసు. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ఈ అవతారాలు చూసి ఎవరో వేస్ట్ ఫెలోస్ అనుకున్నాను, కానీ అంతకు మించిన వెధవల్లా ఉన్నారు. అసలు ఎవర్రా మీరు? మేమెందుకు ఫ్యాషన్ షోకి వెళ్ళకూడదు? కూడదు అంటే ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు మీకు అనవసరం. మా గురించి కూడా మీకు అనవసరం. టైం వేస్ట్ చేయకుండా తప్పుకోండి, మేం వెళ్ళాలి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? మేము చాలా ఫేమస్ రౌడీలం. మా మాట వినకపోతే చంపేయటం మాకు చాలా ఈజీ. గో బ్యాక్. రే, గో బ్యాక్ ఏంట్రా? గో బ్యాక్ వెనకడుగు వేయటం మా పల్లవికి అలవాట్లేదు. అయితే ఇప్పుడు అలవాటు చేసుకోండి వెనకడుగు వేయటం. వెళ్ళండి. వెళ్ళు. రే, అర్థమైందా? మా పల్లవి పద్ధతిగా కొడితేనే ఇలా ఉందంటే, పల్లవి పళ్ళు బిగించి కాలు ఎక్కించి కొడితే ఎలా ఉంటుందో ఒకసారి గట్టిగా ఊహించుకోండి. ఆఫ్టర్ ఆల్ ఆడది ఇదేం చేస్తుంది? ఆడదా? ఈ ఆడదాని పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రారా. చెప్పానా? నేను చెప్పానా? వినరు.
అరే నువ్వొకడు ఉన్నావు కదా ఆ? హ్మ్. ఏంటి పొడుస్తారా ఆ? రండిరా రండి ఏంట్రా ఆ? పొడుస్తారా రండ్రా రండి ఇప్పుడు పొడవండ్రా. రండి పదండి వెళ్దాం. మా పల్లవి వదలండ్రా. వదలండ్రా. ఇప్పటికన్నా అర్థమైంది కదా, మంచిగా చెప్తే వినకపోతే ఏమవుతుందో. మిమ్మల్ని ఫ్యాషన్ షోకి వెళ్లకుండా ఆపటమే మాకు అప్పగించిన పని. సో మిమ్మల్ని కట్టేశాం కాబట్టి అక్కడ షో అయిపోయేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. రేయ్ పదరా. సరేనా? ఆగండ్రా. ఆగండ్రా. చెప్పండ్రా. రేయ్ ఆగండ్రా. హే ఆగండ్రా. పల్లవి గెస్ట్ అపీరెన్స్ మినిమం రెస్పెక్ట్ లేకుండా వెదవలు చాలా గట్టిగా కట్టేశారు. ఇప్పుడు ఎలాగా? ఎలా కాదండి, ఎలాగైనా మనం ఇన్ టైంలో ఆ కాంపిటీషన్ కి చేరుకోవాలి. ఆనంద భైరవి గారికి నేను మాట ఇచ్చాను. కానీ ఎలా? సో సక్సెస్ఫుల్గా మొదటి రౌండ్ని పూర్తి చేసుకున్నాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి టీం చాలా అద్భుతంగా అదరగొట్టారు. మరి ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ రెండో రౌండ్లోకి మరి కాసేపట్లో అడుగు పెట్టబోతున్నాం. సో ఆల్ టీమ్ మెంబర్స్ గెట్ రెడీ. అమ్మా, నేను డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ఒకటి స్పెషల్గా ఉంటుంది. దాన్ని చాలా ఇష్టంగా ఎప్పుడూ చేసి పెట్టాను. ఆ డ్రెస్ని సెకండ్ రౌండ్ కొరకు వాడితే బాగుంటుందమ్మా. దర్శన్, శరణ్య కాస్ట్యూమ్ రెడీ చేసింది నాన్న.